But I'll be on it always, always and forever. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది, ఆల్మోస్ట్ 6:30 అయింది. సో మధ్యాహ్నం తినేసి మంచిగా ఒక న్యాప్ అయితే వేశాను. నేను చాలా నిద్ర వస్తుండింది. అండ్ ఆల్సో ఈరోజు వెదర్ బయట అయితే ఎంత చల్లగా ఉందంటే అసలు బయట మనం చెప్పులు వేసుకోకుండా అడుగు పెట్టలేము, అంత చల్లగా ఉంది. సో అంత చల్లగా ఉంది కాబట్టి ఇంకా ఫుల్గా నిద్ర వస్తూ ఉండింది తినేసరికి. సరేలే, ఇంకా ఎట్లాగో ఈరోజు ఏం బయటకు వెళ్ళే ప్లాన్స్ ఏం లేవు. సో ఇద్దరం పడుకున్నాం, నేను అక్క ఇద్దరం పడుకొని లేచి ఇప్పుడైతే నేను టీ పెడుతున్నా. మంచిగా వేడిగా టీ తాగాలని ఉంది. సో టీ అయితే పెట్టేస్తున్నా. ఇంకా మూవీస్ చూస్తూ కూర్చున్నాము. ఇంకా అవే బేసిక్లీ ప్లాన్స్. అంటే చాలా చల్లగా ఉంది కాబట్టి ఆల్రెడీ మాకు లైట్గా కోల్డ్ స్టార్ట్ అయింది. నిన్న బయటకు వెళ్ళి వచ్చినాం కదా. సో కొంచెం సేపు వెళ్ళి వచ్చేసరికి అంతా మాకు నోస్ మొత్తం చల్లగా అయిపోయి ఫుల్ కోల్డ్ స్టార్ట్ అయిపోయినట్టు లోపల సెన్సేషన్ అయిపోయింది. సో ఇంకా అందుకే మేము ఈరోజు ఏం బయటకు వెళ్ళలేదు. ఇంకా రేపు అయితే మనం మార్నింగే టెంపుల్కి వెళ్ళాలి. రెడీ అయిపోయి చీకట్లోనే లేచి ఇంకా రెడీ అయ్యి తొందరగా టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి గైస్. అదొక లాంగ్ జర్నీ అనమాట. సో రేపైతే ఫుల్ డే ప్లాన్స్ ఉన్నాయి. సో చాలా అలసిపోతాం. బట్ ఐ విల్ ట్రై రికార్డింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. గుర్తుపెట్టుకొని రికార్డ్ చేస్తూ ఉంటా. అండ్ ఇప్పటికైతే అవే ప్లాన్స్. లెట్స్ డ్రింక్ టీ నౌ. చాయ్ బాగా వేడిగా చాయ్ తాగుతాం. ఇప్పుడే మంచిగా టీ తాగేసిన గైజ్. అసలు ఇప్పుడు గొంతుకు ఎంత బాగుందంటే రోజుకి ఒక చాయ్ అన్న పడాలి గైజ్ కంపల్సరీ. పక్కా నాకైతే 1 గ్లాస్ టీ ఉండాల్సిందే రోజు. కంప్లీట్గా నేను అది మిస్ అవ్వకుండా ఖచ్చితంగా తాగుతా. సో టీ అయితే తాగేసాను. ఇంకా ఇప్పుడు ఈరోజు చేసే పనులేం లేవు కాబట్టి ఇంకా సినిమా కంటిన్యూ చేసి మంచిగా రిలాక్స్ అయ్యి పడుకొని పొద్దున్నే ఇంకా తొందరగా లేవాలి కాబట్టి మనం టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి తొందరగా లేచి మంచిగా రెడీ అయ్యి వెళ్ళిపోదాం. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో లైక్ అండ్ కామెంట్ చేయండి గైస్. ఇంకా నేను ఏమి ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీకు ఎలాంటి వీడియోస్ చూడాలని ఉంది, ఎలాంటి ఇన్ఫర్మేషనల్ కాంటెంట్ కావాలి, అవన్నీ కామెంట్స్లో కామెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది గైస్. సో మీరు అవన్నీ చేయండి మిస్ కాకుండా. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మనం టెంపుల్కి వెళ్ళే వీడియో అయితే వస్తుంది. సో ఎంజాయ్ చేయండి. అంత ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఎస్, టీ తాగేసినాక మేమైతే ఈ గోరింటాకు ప్రోగ్రాం పెట్టుకున్నాం. మీరు నా లాస్ట్ వీడియో చూసుంటే మేము ఒక ఇండియన్ స్టోర్కి వెళ్ళినాం కదా. సో అక్కడి నుంచే తెచ్చుకున్నాము. సరేలే చాలా రోజులు అవుతుంది కదా అని పెట్టుకొని ఇంకా అలానే ఉన్నాము. డిజైన్స్ ఏం లేకుండా జస్ట్ సింపుల్గా మన ఎవర్ గ్రీన్ చందమామ అయితే పెట్టుకున్నా నేనే. ఇంకా అది కొంచెం డ్రై అయిపోతానే డిన్నర్ చేసి పడుకున్నాం గైస్. ఆల్ రైట్, సీ యూ ఇన్ ద మార్నింగ్. అందరికీ శుభోదయం. డాలస్లో మాకు ఇంకొక రోజు మొదలైంది. పొద్దున 10 అవుతుంది టైమ్. అండ్ మేమైతే మన ఫేమస్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి బయలుదేరిపోయినాం. మనమైతే ఊబర్ బుక్ చేసి బయలుదేరినాము. నిన్న రాత్రి పెట్టుకున్న గోరింటాకు కూడా పొద్దున్న లేసేసరికి చాలా ఎర్రగా అయింది. అలా ఎండ పడతా ఉంటే ఫుల్గా మెరిసిపోతా ఉంది. బయట వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. అలా రోడ్డు మీద ట్రావెల్ చేస్తూ ఉంటే చాలా ఫ్రెష్ అండ్ కామ్ ఫీలింగ్ వచ్చింది. జై గురుదత్త. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అంటే ఫ్రిస్కో డాలస్లో ఉంటుంది.
మాకు ఇర్వింగ్ నుంచి ఫ్రిస్కో రావడానికి ఆల్మోస్ట్ 40-45 మినిట్స్ పట్టింది. డాలస్ ఫోర్ట్ వర్త్ రీజియన్‌లో ఇదొక పెద్ద గుడి. ఈ గుడి మెయిన్‌గా శ్రీ హనుమాన్ స్వామికైతే కట్టారు. కార్యసిద్ధి అంటే మనకి ఉన్న లక్ష్యాలు అండ్ కోరికలు ఫుల్‌ఫిల్ అవుతాయని భక్తుల నమ్మకం. శ్మస్తునమిత్ర గోవింద మేమింక క్యాబ్ దిగేసి లోపలికైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. మేము లోపలికి వెళ్ళాక చూస్తే చాలా జనాలైతే అప్పటికే వచ్చేసారు. సో, రష్‌గా ఉంది. కానీ మేము ఇంకా ఎక్కువ ఉంటుందేమో అని అనుకున్నాం. ఎందుకంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి. కానీ మా అదృష్టం వల్ల దర్శనం చాలా మంచిగా, ప్రశాంతంగా అయ్యింది. ఇక్కడ ఆంజనేయ స్వామితో పాటు పెద్ద వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి మరియు గణపతి స్వామి విగ్రహాలు గూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తా ఉండేదే మనకి శ్రీ కార్యసిద్ధి హనుమాన్ స్వామి. ఆ విగ్రహాలు చూసి, అక్కడ మంత్రాలు చదువుతూ ఉన్నది వింటూ ఉంటే, నాకైతే మన ఇండియాలో ఉన్న గుడికి వెళ్ళినట్టే అనిపిచ్చింది. నేను యూఎస్‌కి వచ్చిన తర్వాత ఒక ప్రాపర్ టెంపుల్‌కి వెళ్ళాను అంటే అది ఈ టెంపులే. మాకు టూసాన్ అరిజోనాలో ఇలా ఒక ప్రాపర్ టెంపుల్ అయితే లేదు గోపురంతో పాటి. అందుకే నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఈ గుడి గురించి ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, టెంపుల్ ఓపెనింగ్ వీక్‌లో కంటిన్యూయస్‌గా 24 అవర్స్ హనుమాన్ చాలీసా జపం చేశారు. అది ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సెట్ అయింది. ఓవరాల్‌గా నాకు డివోషనల్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అయ్యింది. సో, అలా భక్తి అండ్ పాజిటివిటీతో మా డే అయితే స్టార్ట్ అయ్యింది. హాయ్ గాయ్స్! ఫైనలీ మన ఛానల్‌లో అక్కని ఇంట్రడ్యూస్ చేస్తున్నా. హలో గైస్. పూజిత్ అక్క. తను కూడా మా ఇంట్లోనే రూమ్మేట్ ఉండేదన్నమాట టూసాన్‌లో. సో, ఫైనలీ మేమైతే కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్‌లో దర్శనం అంతా అయిపోయింది. చాలా బాగుంది గైస్. ఎలా అనిపించింది అక్క? చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది లోపలైతే. చాలా జనాలు కూడా వచ్చారు ఈరోజు. బట్ చాలా బాగా హ్యాండిల్ చేశారు క్యూస్‌ని. సో, ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్లేస్‌కి వెళ్ళిపోతున్నాం. మంచిగా దర్శనం అయ్యాక మేము స్టోన్ బ్రయర్ మాల్‌కి స్టార్ట్ అయిపోయాం. ఈ మాల్ గుడికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. అప్పటికి మధ్యాహ్నం 2 అయితుంది. మాకు ఆకలి బాగా దంచేస్తుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. గుడికి వెళ్ళాలి గదా అని. గుడిలో కాఫెటేరియా ఓపెన్ ఉంటుంది మామూలుగా అయితే. అంటే నేను ఆన్‌లైన్‌లో చూసాను. కానీ ఆ రోజైతే క్లోజ్‌లో ఉండింది. సో, ఆప్షన్ లేక మాల్‌లో చూద్దాంలే అని వచ్చాము. అక్కడ వెజ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో, చీజ్ కేక్ ఫ్యాక్టరీకి వచ్చేసాము. అక్కడ మళ్ళీ 40 మినిట్స్ వెయిటింగ్ టైమ్ అని చెప్పారు. కానీ ఏం చేస్తాం, ఆకలి ఉంది గదా! ఇంకా వెయిట్ చేయాల్సిందే. అలా వెయిటింగ్ తర్వాత మనకి ఫైనలీ వెజ్ పాస్తా అయితే వచ్చేసింది గైస్. మనం మంచిగా తినేసి కొంచెం రిలాక్స్ అయ్యాము. అక్కడే థియేటర్ గూడా ఉంది అని తెలిసి చూద్దాం ఏం మూవీస్ ఆడుతున్నాయో అని వెళ్ళాము. నేను 'శంబాల' మూవీ గురించి చాలా మంచి రివ్యూస్ విన్నాను. సో, అది ఏమన్నా ఆడుతుందో ఏమో అని చెక్ చేశాను. కానీ అక్కడైతే ఆడట్లేదు. 'ధురంధర్' ఆల్రెడీ చూసేసాను. మిగతా మూవీస్ కూడా ఏం పెద్ద ఇంట్రెస్టింగ్‌గా అనిపియలేదు. సో, మూవీ ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకొని ఇంక మాల్ తిరుగుదామని అనుకున్నాం. ట్యూస్‌డే అయినా కూడా మాల్‌లో క్రౌడ్ అయితే చాలా ఎక్కువే ఉన్నారు. ఈ మాల్ చాలా పెద్ద మాల్ కాబట్టి నడిచి కాళ్ళు బీక్కుతున్నాయి. మేమేమో ఇండియన్ వేర్‌కి షూస్ సెట్ అవ్వవులే అని షూస్ ఏసుకోకుండా నార్మల్ హీల్స్ ఏసుకొనొచ్చినాము. సో, మాకైతే సినిమా చూపించిన ఈ హీల్స్ ఇద్దరికీ అసలు నొప్పులు మొదలైనాయన్నమాట విపరీతంగా.
అలా అలా తిరుగుతుంటే ఒక పాన్ కేక్స్ ప్లేస్ కనిపించింది. ఏం లేదు గైస్, మన దోస పిండిలో కొంచెం చక్కెర వేసుకుంటే స్వీట్ దోస అవుతుంది గదా! అదే ఇది. అలా కొంచెం కాల్చినాక లోపల న్యూటెలా, బనానా ఆర్ వేరే టాపింగ్స్ ఏదైనా చెప్తే వాళ్ళే వేసేసిస్తారు. సో, అది తిని కొంచెం లెగ్స్‌కి బ్రేక్ ఇవ్వడం బెటర్ అని అనుకున్నాం. ఎందుకంటే ఆ హీల్స్ ఆల్రెడీ వార్ స్టార్ట్ చేసేసాయి. హలో గైస్, వినిపిస్తుందో లేదో తెలీదు. ఇంకా అలా మాల్ అంతా తిరిగాక సాయంత్రం 5 అయితుంది. మా కాళ్ళు అసలు గివ్ అప్ ఇచ్చేసాయి. సరేలే ఇంకా ఇంటికెళ్ళిపోదాము అని, చాలా టైర్డ్‌గా అనిపిస్తుందని బయటికొచ్చాము. ఊబర్ బుక్ చేస్తూ ఉంటే అక్కడి ఫ్రీ బర్డ్ షో స్టార్ట్ అయ్యింది. చూడడానికి అసలు ఎంత బావుందో. కానీ కాసేపటికి మా ఊబర్ కూడా వచ్చేసింది. సో, మేము రిటర్న్ ఇర్వింగ్‌కి బయలుదేరాము. రోడ్ మీద ట్రావెల్ చేస్తూ సన్‌సెట్, బిల్డింగ్ లైట్స్ అండ్ ఆ వ్యూస్ చూస్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఈ రోజైతే ఒక కామ్ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసి టయర్డ్ అయిపోయిన డే అనమాట. ఇంటికి వెళ్ళి పేరెంట్స్‌తో మాట్లాడాక డైరెక్ట్‌గా పడుకున్నాము. సో, అందుకే అవుట్‌రో ఇవ్వలేదు గైస్. బట్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా ఫన్‌గా ఉండబోతుంది. సో, డెఫినెట్‌లీ మిస్ అవ్వకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.